ఈ పాదుగాపు ఉణర్వు లేని దాని నుంచి మనకి ఏమవుతుంది అంటే ఒక வாழ்க்கையில ఒక సలిப்பு వెరుப்பு ఒక ఎరిచల్ అట మారి అట్ట వచ్చి ఇయర్కనే మనిద మనసు అంటే ఇట మారి అన్ని విధమైన நெகட்டிவ்ஸ் வேற வேற மாதிரி ఎదిర్మறையான ఎన్నంగల్ మనకు తిరిగి వచ్చేప్పుడు మనకు ఏమవుతుంది మన నుంచి దాన్ని సమాలించేందుకు వెళ్ళవల అట్ట సమాలించేందుకు వెళ్ళవకంట ఉన్నప్పుడు మనసులో ఒక తృప్తియற்ற తన్మై అవుతుంది మన పూర్ణమానవన్ లేదు శాస్త్రం ఏం చెప్తుంది నువ్వు పూర్ణమానవన్ అనేదాన్ని నువ్వు ఆనంద స్వరూపన్ అట అని చెబుతుంది కాబట్టి మనసులో ఏమవుతుంది నాకు ఆ పూర్ణత్వాన్ని నా నుంచి ఉణర్ందుకు వెళ్ళవలా ఒకటి ఒళ్ళు పొట్టు పెయిన్ ఉన్నది తింటనాலும் లేకపోతే దూరణ ఏనా చెప్పి మనసులో ఒక పెయిన్ ఉంటనాలు మనసులో ఒక వలి ఏదో దూరణ ఏనా చెప్పారు దాని నుంచి మనసు వర్తపడుతున్నాలు అట మరి ఏది ఒక ఇది ఉంటనాలు ఒక కష్టం ఒక ప్రச்சனை మన ముందాతి ఉన్నదింటే దాన్ని మన నుంచి సాల్వ్ చేసుకుందుకు వెళ్ళవలా మనకు కురై ఉండట్టుగానే మన ఫీల్ చేసేము దీన్ని మనం మార్చుకుందికే ఇది పూరం అదావదు ఎట్టా శాస్త్రాల్లో నువ్వు పూర్ణనే కురయే నీకు లేదు అనేదాన్ని తిరిగి చెప్పారు దాని ఎట్టా మన పురించుకుందుకు అనేదాన్ని మన ఈ శాస్త్రాన్ని బేస్ చేసి దానికే శాస్త్రం అనేది కన్నాడి అది మన ఇయల్బుని మన నేచర్ ఇయల్బు ఎట్టా ఉంది అనేదాన్ని తెలివ చెప్పుతుంది దాన్ని కొంచెంగా మన చదివి ఎట్టా వచ్చి అమ్మ వచ్చి తన బిడ్డకు పుట్టిన బిడ్డకు తోడుతో సాలిడ్ ఫుడ్ అంతా ఇయ్యదు திட உணவு தான் ఇయ్యదు ఆ పాలు ఇది మట్టు ఒట్ట ఇస్తా ఉంది అనగా కొంచెంగా ఆని திரவ நிலையில సెమీ సాలిడ్ అంటే అదాదు ఒద్దు నీళ్ళుగాని లేకుండా ఒద్దు గట్టిగాని లేకుండా ఆనగా కొంచెం దిడమైన ఫుడ్ ని ఇచ్చారు ఆనగా దాని వెనక కొంచెం ఇంకా పెద్ద అవంగా బాగా మంచి దిడ ఉణవుని చింత ఆరంభించుతుంది అమ్మ అదే మరి ఈ శాస్త్రం వచ్చి మొదట ఈ దీని ఎట్టా చెప్పియాలనో మనకు అట్ట మరి చెప్పింది మొదటి 6 అధ్యాయాల్లో మనోடைய చిత్త శుద్ధి కోసం మన మనసులో ఉండే కన్నాడి అలుక అంటే మన బింబం తెలాదిగా అది మరి మనవుடைய రియల్ నేచర్ మనకు పురించకుండా ఉంది దాన్ని మనం తెలుసుకుందుకు మొదట చిత్తం శుద్ధి అవ్వాలి దానికి ఉండేదిని కర్మయోగం మూలంగా మనకు టీచ్ చేస్తుంది మొదటి 6 అధ్యాయాలు దానికి அடுத்த 6 అధ్యాయాల్లో దేని చెప్పుతుంది మనం ఉపాసన యోగం అనే దీని మూలంగా అదావదు భక్తి యోగం మూలంగా మన చిత్తాన్ని మన మనస్సుని ఏకాగ్రత ఒరుముఖపడుతుంది దాని వెనక ఉండే அடுத்த 6 అధ్యాయాల్లో మనకు జ్ఞాన యోగం అనే దాన్ని చెప్పి మనకు నువ్వుని ఆ ఈశ్వరన్ ఆ బ్రహ్మని నువ్వు ఆ సత్సిత్ ఆనంద స్వరూపణే అనే దాన్ని క్లియర్ మనకు చెప్పుతుంది ఈ ఆ మెథడ్ ఆ ఒక అట్ట మారిపోయినా ఉంటే మనకు వద్దు ఈజీ అదావదు స్టెప్ బై స్టెప్ గా పోయి దాన్ని పురించుకున్నా ఉంటే మనకు మనం ఏం చేసేమో ఎట్టా ఉండామో మనోடைய నేచరమే అనేదాన్ని మనోடைய ఇయల్బుని క్లియర్ మన నుంచి పురించుకుందుకు వెళ్ళవును దాని నుంచి అట ఒక్కొక్క స్టెప్ గా అది శాస్త్రం మనకు చెప్పించుకునే పోతుంది దీనికి స్వామి ఒక కథ చెప్తారు అదావదు ఒకటి వచ్చి మనోతత్వ నిపుణుడికి పోయేందుట వానికి ఏం ప్రాబ్లం అడిగేప్పుడు ఇల్లు ఉడిసి బయటనే అంటున్నాడు వాళ్ళ రిలేటివ్స్ అన్ని తొడవచ్చి ఉడిసేరు ఏం ఇల్లు ఉడిసే బయట అంటున్నాడు ఏమి అడిగితే అవో అక్కడ పూనవుతుంది అవో కాక అవుతుంది అట అనిస్తా చెప్పి వద్ద విరిసేయండి ఏమి ఇన్ని తెలాలేదు అట అని చెప్పేప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి ఏమి ఇక్కడ అని చూసేప్పుడు వాడు తనని మనిషి అనేసి వాడికి తెలాల నేను ఎలిగేని ఎంచుకుంటున్నాడు తనని ఎలిగేని ఎంచుకుని ఎలిగా ఉండాను నన్ను ఎదినా పూనె చూసిందింటే నన్ను పట్టుసును నన్ను సంసును కాకా చూసిందింటే నన్ను కొత్తి ఎత్స కాపును అట్ట అనేసి వెరిసి వాడు ఇల్లు ఉడిసి బయటనే అంటున్నాంట దాని మనోతత్వ నిపుణులు ఏం చేశారు సైకాట్రిస్ట్ తిరిగి ఆ నోయికి తిరిగి మందులతో ఇచ్చి వాడిని లేదు నువ్వు ఎలిగలేదు నువ్వు మనిషే ఓ చూడు అట్టనిసి అన్ని విధాలని వాడికి ట్రీట్మెంట్ ఇచ్చి అన్నిని చెప్పి వాడిని ఒకళ్ళవు పురించబెట్టుతున్నారు పురించబెట్టి సరే ఇంక మీద నువ్వు మనిషి కంటే బా అనిసానే మనిషి అన్ని ఇది చేసి
ఆన డిశ్చార్జ్ చేసేనాడు వాడు బయట పోయి తిరిగి పట్టే వచ్చిండు. ఏమి అడిగితే నాకు ఇప్పుడు తెలిసిపోయింది నేను మనిషి అటాడిసి కాబట్టి ఆ కాకాకు తెలాదిగా ఆ పిల్లికి తెలాదిగా నేను మనిషి అటాడిసి தானி புரிஞ்சு விட்டாளா நேண்டு. அதாவது సచ్చిత్ ఆనందం అనేదాని మన పురించుకుంటే సాను అనేదాని మన తెలుసుకోలే. ఇంకొకరు అది పురించలేదేగా నే సచ్చిత్ ఆనంద స్వరూపం అనేది నే పురించుకుంటేనేని మన ఆ జ్ఞానాన్ని పెట్టి మన ఎట్టా నడుచుకోవాలనో అట్ట నడుచుకుంటే అన్ని సాల్వ్ అవును అనేది శాస్త్రజ్ఞుடைய మనకు చెప్పే శాస్త్రం చెప్పే ఆ ఒక తీర్వు. ఈ తీర్వుని మన క్లియర్ గా పురించుకుని మన వచ్చి జస్ట్ దీన్ని వచ్చి చదువుగా మట్టు ఎత్తుకోకుండా ఒక ఏదో చదివేము ఒక 1 hour మంచి విధాల స్పెండ్ చేయాల మంచి విధాల ఈ ఒక గంట సేపుని మన స్పెండ్ చేయాల అనే దానికోసం ఊరి వినిసిపోయేదానికి దీన్ని పెట్టుకోకూడదు. దీన్ని మన నடைமுறை పడుతుంది. అదావదు దానికి స్వామి రంగనాథానంద అనేసి రామకృష్ణ మిషన్ లో ఒక స్వామి ఉండారు. అతను చెప్పేది ఏం చెప్పారుట చదివేది అనేది స్వాధ్యాయం అనేది చదివేది అని అర్థం. ఆ స్వాధ్యాయాన్ని మన వట్టి స్వాధ్యాయంగా మట్టు ఎత్తుపోకూడదు. నాలెడ్జ్ ఒక అరివుని తెలుసుకునేదానికి దాన్ని చదివేది మట్టు చాలదు. తపస్సుని ఉండాల. తపస్సు అనేది దానిలో మన రోగునే అసిమిలేట్ చేసి జస్ట్ పాలుని వచ్చి దేవుడికి ముందతి నైవేద్యంగా పెట్టి ఎత్తి పెట్టేది చాలదు. ఆ పాలని మన తాగుతనే ఏమన్నా మనకు స్ట్రెంగ్త్ వచ్చును. అది రోగ అసిమిలేట్ అవ్వాలి. రోగ జీర్ణ అది మన ఒంటో రోగ అన్నిలో కలందాల. అట్ట కలందే అలవుకు మన ఈ అరివు ఉంటేనే మనకు ఏమవును అది వచ్చి మన డే టు డే లైఫ్ లో வாழ்க்கைలో ఒక్కొక్క నిమిషాన్ని దాన్ని మన యూజ్ చేసేందుకు ప్రయోజనపడుతున్నందుకు వద్ద సౌర్యంగా ఉన్నది. అదిని వద్ద ముఖ్యం. అదావదు జస్ట్ చదివేది మట్టు చాలదు. అది మన வாழ்க்கைలో ఎంత అలవుకు ఉంది ఎట్టా మనం దాన్ని ఉపయోగించుకోలే. ఒక్కొక్క నిమిషాన్ని దాట మారి అనలైజ్ చేసి దానికే ఈ విచారం అనేది మనకు వివేకం ఉంది. వివేకం అనేది ఏమి నాకు వేరే వేరే అరివులు నిండా ఉంది. ఆ అరివులాని పెట్టి నేనేం చేసాను అన్నిని కంట్రోల్ చేసే ఆ తన్మై నాకుంది. ఇది ఇట్టనే ఉండాలే ఇట్ట చెయ్యాలే అంటే అనేసి కంట్రోల్ చేసి క్లియర్ గా ఎత్తుపోయేందుకు మన నుంచి వెళ్ళవుతుంది. అనగా అన్నిని పాదుగాతేది నన్ను నే పాదుగాతుకుంటున్నా. ఇంకొకటి అన్ని కొదవ అన్ని నే పాదుగాతుకుంటున్నా అనగా అన్ని ఎంజాయ్ చేసాను. ఏది నాకు కావాలనో దానితో నేను తీసి దానితో నేను ఎంజాయ్ చేసాను. ఇప్పుడు తిండి అంటే ఏగప్పట్ట వెరైటీ అన్నిని చేసి దాన్ని ఎంజాయ్ చేసాను. డ్రెస్ ఉంటే ఏగప్పట్ట వెరైటీ దానింతా చేసి దాన్ని తీసి దాన్ని ఎంజాయ్ చేసాను. ఎక్కడిక్కడి పోవల్లో దేశాంతరం అక్కడ పోయి అన్ని తావులో పోయి దానింతా ఎంజాయ్ చేసాను. ఇట్ట భోగంని ఎంజాయ్ చేసేదని బాగా అనుభవించేదని బాగా చేసాను. ఈ అరివులాని పెట్టి మనం ఇదింతా చేసేము కావంటే ఆ మనతో ఉండే అసోహం ఈ మోహం కామం క్రోధం లోభం మదం ఆశ్చర్యం ఆ పొరామే అనగా ఎదురుగాలని పట్టియ భయం ఇదింతా ఈ అరివుని పెట్టి మన నుంచి అప్పింది వెళ్ళవుతుందా అంటే అది వెళ్ళవలేదు. దానికి ఈ శాస్త్ర அறிவு నన్ను పట్టి నాకుండే తెలివాన அறிவு నాకు లేదు. నాకు மற்ற பொருளை பற்றிய ఒక அறிவு ఉందే தவிர నన్ను పற்றிய ఒక முழுமையான அறிவு నన్ను పற்றி ఈ ఉలగాని పற்றி ఈ ఇறைవన్ని పற்றி ఒక తెలివాన அறிவு నాకు లేదు. దాన్ని తెలుసుకునేదే మన ఈ గీత చదివే దాని ఉடைய ముఖ్యమైన ప్రయోజనం. దాని మన తెలివ మనసు పట్టుకు ఆనగ రోగ దూరాల. అదావదు ఒక ప్రయోజన ఊరికే ఏదో నేను చదివేను పేరుకి నేను గీత చదివినా అట్ట అనేదానికి మన గీత చదవలేదు. దాని ఉடைய ప్రయోజనాన్ని క్లియర్ మన మొదటి 6 అధ్యాయాలో నేదోరు అనేదాని పற்றி క్లియర్ నేను తెలుసుకోపోయాను. அடுத்த 6 అధ్యాయాలో ఇరైవంట దోరు అనేదాని పற்றிய క్లియరా క్లారిటీతో మన ఆ அறிவுని తెలుసుకోపోయాము. அடுத்த 6 అధ్యాయాలో ఈ రెండునుடைய ఐక్యం రెండు ఒకటే అనేదాని పற்றிய
మన దాని పற்றி విచారం చేసి దాన్ని తెలుసుకోపోయాము. ఇదే ఇంట్రొడక్షన్. ఇప్పుడు నేడు మన చూసేది వచ్చి గీతనుடைய ధ్యాన శ్లోకాలు. இது புக் ఉన్నదింటే అందరు ఎత్తి పెట్టుకోండా, లేకపోతే నేడు లేకపోతే ఉడిసిరండా అడుతులోని మన గీత బుక్ ఎత్తి పెట్టుకోండా. శ్లోకాలు చెప్పి మన చెయ్యబోయేవు. దాని అర్థాలని నేను చెప్పబోయాను. ఒక మాట చెప్తే మీరుని అది రిపీట్ చేయాల. ఆ శ్లోకం అందరికి తెలిస్తే తెలిసిన వాళ్ళు సేరే చెప్పచ్చు. మన దీని ఒక్కొక్క శ్లోకం గాని చూసింది ఆరంభిస్తాం. మొదట వచ్చి ధ్యాన శ్లోకం. గీతలో వచ్చి గీతని పట్టి ధ్యాన శ్లోకాలు ఒక 9 శ్లోకాలు ఉంది. దాని మొదట సూత అది వచ్చి ప్రేయర్. అదావదు మన గీతే భగవద్గీత అనేదాన్ని ఒక తాయిగా ఎంచి ఒక అమ్మగా ఎంచి ఆ అన్నయ్యకి నమస్కారం చేసేము. அடுத்தొచ్చి వ్యాసర్. దీన్ని రాసిన మహాభారతం రాసిన వ్యాసருக்கு నమస్కారం. அடுத்து కృష్ణருக்கு నమస్కారం. ఇట మారి అనగా அடுத்தొచ్చి దీని ఈ పోర్ని వచ్చి రణ నదిగా దాని ఎట్టా పడగోటిగా కృష్ణుని పడగోటిగా పెట్టుకుని పాండవర్లు కడందేరు అనేదాన్ని ఒక సిమిలి అదావదు ఉరువకపడుతి ఒక మంత్రం ఒక శ్లోకం ఉంది. அடுத்தొచ్చి ఈ మహాభారతాన్ని ఒకేట్గా ఒక శ్లోకం. దానికి అట మరి 9 శ్లోకాలు ఉంది. దాన్ని మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. మొదటిది గీதை భగవద్గీதை అనే అమ్మకు తాయికి మన నమస్కారం. దాని తాయిగా ఎంచి మనవుடைய కల్చర్ లో కళాచారాలో అన్నినేని నదిల్ని అనగా అన్నినేని మన ఏంగా ఎంచేము ఒక శక్తి ఉర్వంగా ఎంచి దాన్ని వழிపడేము. అదే మాది ఇక్కడ భగవద్గీతని మన తాయిగా ఎంచి దాని నమస్కారం చేసేవు. దానికి ఉండే మంత్రనే శ్లోకం అనేది దాని వాస్యత అందరు తెలిసిన వాళ్ళు సేరి వాస్యాచు. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం. ఇంకోతరు చెప్తా. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీ అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం. ఓం ఓం అంటే సింబల్ ఆఫ్ గాడ్. అదాదు దేవుని గురించే ఒక సింబల్ ఒక కురి. దాని అన్ని దీనికి ఓం అనేదానిసి అది ఒక మంగళ సొల్ అనేదానిసి దాని చెప్పే ఆరంభిస్తారు. ఓం పట్టిన విளக்கம் మన గీతలోనే వస్తుంది. అప్పుడు ఇంకా బాగా చూతాడి. ఇప్పుడు జస్ట్ అది వచ్చి దేవుని గురించే ఒక వార్తై అనేదాన్ని మట్టు మనం ఇప్పుడు తెలుసుకుంటా. సరే ఓం. அடுத்து கடைசி 4வது லைன்ல சுண்டா அம்ப. அம்ப అంట తాయే. దోరు ఇక్కడ తాయ్. அடுத்து అదే లైన్ లో 4வது వార్తగా అవుతుంది భగవద్గీతే. భగవద్గీతే తాయే. ఆ భగవద్గీతయాகிய தாயே த்வாம் நின்னு உம்மை அனுசந்ததாமி நின்னு అణు అంటే தொடர்ந்து అర్థం. தொடர்ந்து సంతదామి. సంతదామి అంటే తిరిగి నిన్ను ధ్యానం చేసేను. தொடர்ந்து
ఒకవేళ చేసి అడుగు చెయ్యకుండా అట్టంతా లేదు, కంటిన్యూస్ ఒక్క ఇడైవెళి లేకుండా నిన్ను ఏవాళాని ఎంచేను ధ్యానించేను అనేదే అనుసంతదామి అనే దానికి అర్థం. ఆ గీతే త్వం త్వాం త్వాం అంటే ఉంగళై అనుసంధదామి. సందదామి అంటే బాగా పూర్ణంగా, సమ్యక్, సమ్ అంటే పూర్ణంగా, బాగా దదామి, దదామి అంటే ధ్యానం செய்கிறேன் అటానికి అర్థం. అంబా தோனி கீதைனி அம்பா தாயே, பகவத்கீதை எனும் தாயே, உங்களை தொடர்ந்து தியானம் செய்கிறேன். ఆ గీతని పట్టియ అన్ని విశేషణనే அடுத்து కొదవ అన్నినేని. அதாவது கீதை எட்டா மாதிரி கீதையினுடைய குவாலிட்டி ఏమి, దానినుடைய గుణాలు ఏమి, అట్రిబ్యూట్స్ అనేవి. అట్రిబ్యూట్స్ గుణనలాలు. గీత ఎటువంటి గీత అది అంటే కడేసి లైన్ భవ ద్వేషిని, భవ ద్వేషిని. భవ అంటే సంసారం. సంసారం అంటే మన తమిళ్లో చెప్పేట్టుగా మనవి అనే అర్థం లేదు ఇక్కడ. సంసారం అంటే ఈ కష్టం అనేది మన ఎంచేమిగా ఏకపట్టదిని మన భయం అనగా ఈ మోహం కామ అటడిసి ఏకపట్ట కష్టాలు ప్రச்சனைలు మన మనసుకు ఎదుది ప్రச்சனைగా ఉందో అది పూరాణిని భవ, అదావదు సంసారం. సంసారం అంటేనే తారమట్రదు అటని అర్థం. దానికి ఏ విధమైన తాత్పర్యం దొరకదు. మనసు ఏం చేస్తుంది, దానిలో సారనే లేని దిల్లో పోయి మనసుని కష్టం అదిగా ఈడ్చి వేసుకుంటుంది. అదెట్టా వాళ్ళు తిట్టినారేగా దానికేగా మనసు కష్టపడుతుంది అట్టాని మన ఎంచాచు. కావంటే ఆ తిట్టేది అనేది వార్తయే, ఒక వార్త. దాని మన ఇప్పుడు ఒకటి చెప్పారు అంటే దేనికోసం చెప్పారు, ఏ యాంగిల్లో చెప్పారు, వాళ్ళు పురించగంటనే చెప్పాచ్చు. వాళ్ళు పురించగంట చెప్పినారంటే వాళ్ళు పురించలా దానిచ్చి అట్ట మాట్లాడిసారు దాన్ని ఉడిసి రావాలనే తవర ఈ మనసు ఏం చేస్తుంది అంటే దాన్ని పట్టుకుంటుంది. దాన్ని పట్టుకుని దాన్ని డెవలప్ చేస్తుంది పెద్దగా. దాని అయ్యట్ట చెప్పిందే, అది ఇట్ట చెప్పిందే, దాని చిట్ట విందే అట్ట విందే అనేసి మన దాన్ని బెద్ద చేసుకుంటా, మన మనసు బెద్ద చేసుకుంటా సకావుతుంది. అదే మరి ఇప్పుడు ఒళ్ళుకు ఒక పోటు ఉంది అంటే సైకాట్రిస్ట్ ఒకరు చెప్పింటారు స్వామి, దాన్ని మెన్షన్ చేశారు క్లాస్ లో. దానిలో ఏం చెప్పారంటే சின்ன வட்டம், அதாவது சின்ன வட்டம் అంత அளவுకే ఒక 20% அளவுకే మనకు పోటు అనేది ఉంది. ఆ పోటుని మన మనసు ఏం చేస్తుంది అంటే దాని 40% 50% గా పెద్ద చేస్తుంది. అయ్యో నాకు ఈ పోటు వచ్చిందే, తిరిగి ఈ పోటు వస్తూనే అటానే ఒక వెరుఫు, అయ్యో దీని నుంచి మనకు ఇది ప్రచన వచ్చునే అటాని సింతాని ఏకపట్టగా దాన్ని కర్పణ చేసి బెద్ద చేస్తుంది. దానికి అడుత రౌండ్ పెద్ద రౌండ్ ఒకటి ఉంది. ఆ రౌండ్ ఏం చేస్తుంది అంటే అప్పుడు ఆ మనసు నాకు ఈ పోటు ఉంది, ఈ పోటు తిరిగి వచ్చింది అటాని మట్టు లేకుండా దాని వచ్చి ఈ పోటు నుంచి నాకు ఏమేం ప్రచనలు వస్తుందో, అதாவது నా నుంచి బయట పోయింది వెళ్ళవలా, నా నుంచి ఇది ఇంకా చేసింది వెళ్ళవలా, నా సొసైటీలో నన్ను పట్టి ఏమెంచుతుంది, వాళ్ళు ఏమెంచుతారు, వీళ్ళేమెంచుతారు, దాని నుంచి ఏ కష్టాలు అవుతుంది నాకు అట్టానేసి దాని ఇంకా కొంచెం పెద్ద చేసి బుస్సుని భూదాహారం చేస్తుంది. మనోடைய ఒళ్ళు పోటుంటారు సరి, మనసులో ఇంకోరు చెప్పినారు అనే ఆ వర్తం ఏది ఉంటున్నాళ్ళు సరి, ఆ సోహాన్ని బెద్ద చేసేది మన మనసే అనేదాన్ని తెలివిగా మనం పుంజుకోలే. ఇదే సంసారం. సంసారం అనేది దానిలో సారనే ఉండదు, పోటు ఉంది. దాన్ని ఏం చేయాలి, డాక్టర్తో పోలే, దానికి ఏం చేయాలనో దాన్ని మనం చేసుకోలే అంతే. దానికి తీరువే తవర దాని ఉడిసి మనం దాని మనస్సులో బెద్ద చేసేదే ఇక్కడ ప్రచనేనేని. ఏற்கனவே అందరు వినే వాళ్ళకి ఒక కథ మన ఏற்கனவே వినిందే. ఒక ట్రైన్ లో 3 పిల్లలు పోతాండారు. ఒక పాలైవన ప్రదేశం, అది నీలే దొరుకుదు. ఆ టయాలో
ఈయన మొదటనే దాని అదింతా తెలిసి నిండా నీళ్లు ఎత్తి పెట్టుకుంటారు. కావంటే కొంచెం దూరం పోగానే నీళ్లు తీరిపోతుంది. ఆ పిల్ల అయ్యో నాకు దవ అవుతుంది అంటుంది. కొంచెం నీళ్ళు ఉండి ఇంకా 2 hours తో ఆ స్టేషన్ వచ్చును, అప్పుడు తీస్తాడి నీళ్లు తీస్తాడి అట్ట అనేసి చెప్పారు. అంతనాలు అది పొలంబుతానే అవుతుంది. ఆ 2 గంటల సేపు పొలం ముడుచుతుంది. స్టేషన్ అవుతుంది, నీళ్లు తీసి ఇచ్చితున్నారు. ఆనకాని ఉడిచేమా నీళ్లు తాయిసి దాని వెనకాని ఇంకోతర ఏమవింది అంటే అంత నీళ్లు ఎత్తుకొచ్చాము, ఆనగ తాగినాము. తాగదండి అప్పుడుని నాకు నీళ్లు ముడించడం ఇంకోతర దవ ఇచ్చింది. తిరిగి నన్ను ఎట్టా సచ్చి పుట్టినా తెలిసిన అవ్వాలా అటాడిసి దాని ఇంకోతర పొలం విందుగా ఆరంభించేము. అదింత మన ఉడయ ఈ సంసారానికి అదే కారణం. ఈ పులంబలు లేకుండా ఉండేదే ఇప్పుడు మన చదివేదిలో మన ఎత్తుకు రావాల్సిన మెయిన్ క్వాలిటీ. ఈ సంసారం ఈ భవత్ని భవ ద్వేషిని దాన్ని ఈ గీత ఏం చేస్తుంది, అழிచితుంది, నాశనం చేస్తుంది. అదే భవ ద్వేషిని. భవ అంటే ఈ సంసారం అనేది సాగరం అంటే సముద్రం మారి, ఓషన్ కడల్ మారి అంత పెద్దగా ఉందింట. ఆ కడల్ని మన ఇదిలో అద్వైత గ్రంథాలు చూసేమేక ఆచాంత దాని ఎట్టా వచ్చి ఒక సొట్టు నీళ్ళని అట తాకి చేత ఒక సొట్టు నీళ్ళు పోసి గోవిందాయ నమః అట అనేసి ఇట తాకేమో ఆచమనం చేసేమో అది మరి ఈ సముద్రాన్ని దేవుడు ఏం చేస్తుంది, ఒక్క సెకండ్ లో వట్రేసేస్తుంది. ఇట అంతளவுக்கு దేవుడుடைய అరుள் ఏవాళ అన్నిదిలోని నీకమర నెరంజుంది. మనకు అది పురించలేదు. దాని నుంచి ఏం చేసేము, వానికి దేవుడిని ప్రేసేసి దాన్ని మన అడిగేము. అట్ట ఒక క్వాలిటీ ఉండే భగవద్గీతనే నిన్ను నేను నమస్కారం చేసేను అట్ట అని చెప్పేము. సరే, அடுத்து ఫస్ట్ లైన్ సుతా పార్థాయ డోరుకు దీన్ని చెప్పారు అనేప్పుడు పార్థాయ ప్రతిబోధితాం. పార్థాయ అంటే పార్థన్ అంటే అర్జునన్ అర్థం. అదాదు కుందికి ఇంకొక పేరు పృథివీ అట. పృథు అనేది ఇంకొక పేరు. దాని నుంచి దానివుடைய కొడుకులని పార్థన్ అట అనేసి చెప్పుతారు. అన్ని కొడుకులకి ఆ పేరు ఎట్టా కౌందేయన్ కుంది ఉடைய పుత్రుల్ని కౌందేయన్ అట అని చెప్పేమో. అదే మరి వసుదేవరుடைய పుత్రన్ కృష్ణర్ని వాసుదేవన్ అనేమో. అదే మరి ఇక్కడ వచ్చి పృథునుடைய బిడ్డ నుంచి పార్థన్. దాని మెయిన్ గా అర్జునన్ వచ్చి వద్ద ముఖ్యమైన వాండు అనే దానిచి వాండుకు ఆ పేరుని చెప్పారు. పార్థాయ பார்த்தனுக்கு அர்ஜுனனுக்கு பிரதிபோதிதாம். ఉపదేశిక పెట్టవల్ దోరు ఈ గీత వచ్చి గీదని వాండుకు ఉపదేశించినారు. దోరు ఉపదేశించినారు. அடுத்த வார்த்தை பகவதா நாராயணேன స్వయం అంటే ఆ దేవుండే వాండుకు బోధించినారు. ఏ దేవుడు నారాయణన్. ఆ నారాయణన్ భగవత అంటే భగవాన్, వాళ్ళు దోరు అంటే భగవాన్, ఆ దేవుడు ఇరైవన్. భగ అంటేనేని అన్ని విధమైన క్వాలిటీస్ ని అన్ని విధ గుణాలని అట్నే 6 సద్గుణాలని మెయిన్ గా చెప్పుతారు. సద్గుణాలు ఐశ్వర్యం అనేది అది ఇంకోతర మన அடுத்து వచ్చేప్పుడు ఇంకోతర సూత దీని ఇంత మట్టు చూసుకోండి. భగవత అంటే ఆ ఇరైవనాల్ దోరు ఆ ఇరైవన్ నారాయణన్. ఆ నారాయణనేని ఈ భగవద్గీతని అర్జునుని కోసం బోధించినారు. అదే ఇక్కడ చెప్పారు. పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం నారాయణనాలయే. స్వయం అంటే ఆ వాండేని ఆ భగవాన్ నారాయణనేని అర్జునునికి దీన్ని చెప్పించారు అటానికి అర్థం. அடுத்து దీని దోర్ రాసినారు అనేదాన్ని చెప్పారు. వ్యాసేన గ్రథితాం. వ్యాసరాల్ ఇది அமைக்கப்பட்டவள், அதாவது கம்போஸ்ட். దాని చేసిన వాళ్ళు దోరు, గ్రథితాం అంటే చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు అర్థం. వ్యాసేన గ్రథితాం. ఆ వ్యాసర్ దోరు పురాణ మునిన. పురాణ అంటే ముందటి కాలంలో ఉండిన ఒక మునివరు. ఆ మునివరు
ఎక్కడ రాసినారట మధ్యే మహాభారతం. మహాభారతం అతను రాసిన ఇతిహాస వచ్చి మహాభారతం. దానిలో మధ్యలో ఈ గీతని రాసి పెట్టిండారు అటాసి అర్థం. అదావదు పురాణ మునినాక రెండు అర్థం చెప్పచ్చు. ఒకటి ఇచ్చి ముందటి కాలాల ఉండిన ఒక మునివరు, అదే టయాల ఇంకొక అర్థం వచ్చి 18 పురాణాలని వ్యాసరే రాసినారు. దానిచ్చి అతను పురాణ మునిన పురాణంగళే ఎഴുதிய మునివర్ అనే అర్థాలోని దీనిలో ఎత్తుకోవచ్చు. అట్ట అతండే ఈ గీతని కూడా రాసిండారు. ఎక్కడ రాసి పెట్టిండారు? మహాభారతాలో మధ్యలో భీష్మ పర్వాలో ఈ భగవద్గీత అనేది ఉంది. దానిచే మహాభారతాన్ని ఏమి చెప్పారు? 5வது వేదం అట్ట అని చెప్పుతారు. మొదటి 4 వేదం రిక్యజుర్ సామ అధర్వణం పోగ 5வது వేదంగా ఈ మహాభారతాన్ని చెప్పుతారు. அடுத்து అద్వైత అమృత వర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని. అద్వైత అమృత వర్షిణి భగవద్గీత భగవతి అంటే ఆ ఇరైవన్ అనేది అதாவது ఆన్బాల్ పెన్బాల్ చెప్పేమేక భగవాన్ అనేది వచ్చి ఆన్బాల్ మొబాల్ ని చెప్పేది ఇరైవన్. ఇరైవి భగవతి అంటే ఇక్కడ వచ్చి ఆ పెన్బాల్ నుంచి భగవతి ఇరైవనే ఇరైవి. అద్వైత అమృత వర్షిణి ఆ తాయిగా ఉండే నువ్వు అమృతంగా వర్షిణి అంటే పొళించుతుంది. ఈ గీతని దేని పొళించుతుంది? అద్వైత అమృతాన్ని మళైగా పొళించుతుంది. వాన మారి ఊరి అమృతం అంటే ఒక్కొక్క సొట్టే ఇతురు. అదేని ఇమ్మార్టల్ మరణమిల్లా పెరువాళ్ళని ఇచ్చును అనేసి మన కథలంతా చదివేది. ఆ అమృతాన్ని దేవర్లన్నీ తాయిసి ఏం చేశారు? వాళ్ళు సచ్చకుండా ఉండారు అనేట్టుగా కథల్ని చూసేము. ఇక్కడ వచ్చి గీత ఏం చేస్తుంది? అద్వైత అమృతాన్ని అట్నే వానగా పొళించుతుంది. అద్వైతం అంటే ఏమి? ఇరండట్రదు అటని అర్థం. ఇరండట్రదు అంటే ఎప్పుడు రెండు ఉందో అప్పుడే మనకు మనసులో ఆ భేద ఉణర్వు అనేది వచ్చును. భేద ఉణర్వు ఉన్నప్పటికే మనకు మనసులో వెరుపు భయం అనేది అవుతుంది. ఇన్సెక్యూరిటీ పాదుకాపు అట్ర తన్మై అవుతుంది. అనగా ఈ విరుపు వెరుపు అనేది మనసులో అభేదాన్నిచ్చే అవుతుంది. అంటే ఇక్కడ వచ్చి ఈ గీత ఏమిస్తుంది? అద్వైత అమృతాన్ని అట్టనే పొడించుతుంది. ఇరండు అనేదే లేదు, అన్ని నేని ఒకటే, అందరునే ఒకటే అనే ఆ ఎన్నాని మనకు ఇస్తుంది. దానిచి ఇది వచ్చి అద్వైత అమృత వర్షిణిగా ఉంది. అనగా భగవతి అంటే ఆ తాయే ఇరవియే. ఆ ఇరవి అష్టాదశ అధ్యాయిని. అష్టాదశ అంటే 18 అర్థం. 18 అధ్యాయంகள் కొండదు. ఇది వచ్చి భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంది దాని చెప్తుంది. ఇప్పుడు మన అన్నినే చూస్తాము. అంబ తాయే భగవద్గీతే నువ్వు వచ్చి నిన్ను నేను ఎప్పుడు త్వాం ఉంగళై అనుసంతదామి தொடர்ந்து నేను ధ్యానం చేసేను. ఎటువంటిది నువ్వు? భవద్వేషిణి సంసారం అనేదిని ముడుసుగా అలిచినది నువ్వు. అనగా దోరు ఇది చెప్పిండారు అంటే స్వయం భగవత నారాయణేన దేవుండు నారాయణనేని దీని ఈ భగవద్గీతని దోరు చెప్పినారు పార్థాను, అதாவது అర్జునனுக்கு దీని బోధించినారు, ఉపదేశించినారు. సరే, దీని దోరు రాశారు అంటే ఆ పురాణ మునిన ముందటి కాలంలో ఉండిన పురాణాలంతా రాసిన ఆ మునివరాల్ ఆ వ్యాసరే మహాభారతనుடைய మధ్యలో దీన్ని కంపోజ్ చేసి పెట్టినారు, రాసిండారు. அடுத்து ఇది ఏం ఇస్తుంది మనకు అంటే అద్వైత అమృత వర్షిణి. అద్వైతం అనే అభేదమట్ర మరణమట్ర ఆ దీని ఎట్టా అవుతుంది? ఊరి కొంచెం దా ఇయ్యాల అట్టనే అమృతాన్ని పొడించుతుంది. వర్షిణి అంటే
వాన ఎట్టా పొళింజునో అదే మారి అట్నేని పొళింజుతుందింట. అట్టా ఉండే భగవతి, అట్టా ఉండే ఇరైవియే. అది ఎన్ని అధ్యాయంలో ఉంది? 18 అధ్యాయాలు ఉంది. అష్టాదశ అధ్యాయిని. ఇదే ఈ శ్లోకానుடைய అర్థం. சரி, அடுத்தது போட்டா அடுத்தது வச்சு வியாசர் நீ கேட்டுக்கொண்டே ஸ்லோகம். சரி சொல்லுதா. நமோஸ்து தே வியாச விசால புத்தே புல்லாரவிந்தாயத பத்ர நேத்ர ஏன த்வயா பாரத தைல பூர்ணக பிரஜ்வாலிதோ ஞானமய பிரதீபக. நமோஸ்து தே வியாச விசால புத்தே புல்லாரவிந்தாயத பத்ர நேத்ர ஏன த்வயா பாரத தைல பூர்ணக பிரஜ்வாலிதோ ஞானமய பிரதீபக. நமக அஸ்து, நமஸ்காரம். நமக అంటే వణకంగల్, నమస్కారం. நமக அஸ்து தே, தே అంటే உங்களுக்கு. హే వ్యాస, వ్యాస అంటే అది సంబోధన. హే వ్యాస, ఏ వ్యాస మునివరే ఉమக்கு నమస్కారం இருக்கட்டும் అటాన్స్ అర్థం. நமக அஸ்து தே వ్యాస అంటే తే అంటే ఉమக்கு, దోరుగు వ్యాసరాகிய ఉమக்கு நமஸ்காரங்கள் இருக்கட்டும். ఎటువంటి వ్యాసర్ వాళ్ళు? విశాల బుద్ధే. విశాల బుద్ధి అంటే బాగా బుద్ధి వచ్చి ఎట్టా ఉంది, క్లారిటీతో విశాలంగా ఉందింట. అట్నేని వద్దే విశాలమైన బుద్ధి, తెలివాన బుద్ధి, క్లారిటీతోని బాగా తెలివాన బుద్ధి ఉండే వ్యాసరు. అట్ట ఉండేదానిచి అతని నుంచి అన్ని వేదాల ఉండే ఆ విషయాల్ని తొగుతూ ఈ మహాభారతాలు అతని నుంచి ఇచ్చింది. ఈ గీతలో దాన్ని అన్ని సింప్లిఫై చేసి మనిషిలాగా పురుంజేటి ఎత్తి చెప్పిన. అదే మరి 18 పురాణాలని ఈ దీని అడిపడిగా పెట్టుకునే, వేదాలని అడిపడిగా పెట్టుకునే పురాణాలని అతను రాసినారు. అడితే అతనికి ఎంత క్లారిటీ ఉంది మనసులో వచ్చి, అతనికి అంత ఒక తెలివాన బుద్ధి ఉండింది. అడిచే అతని నుంచి 1 లక్ష శ్లోకాల్లో ఈ మహాభారతాన్ని అందరూ పురుంజుకునేట్టుగా అందరినేని వేరే వేరే వగైలో కథలు చెప్పి అనగా ఇట మారి వేదాంత విషయాల్ని చెప్పి అన్ని వగైలోని దాన్ని పురించబెట్టారు. అట్ట ఉండే విశాలமான புத்தியை உடையவர் ఆ వ్యాసருக்கு நமஸ்காரம். అనగా அடுத்தது சொன்னா புல்லார விந்தாயத பத்ர நேத்ர. పుల్లార, పుల్ల అరవింద. పుల్ల అంటే బాగా మలర్ందిన అని అర్థం. అరవింద అంటే లోటస్, తామరై. ఆయత అంటే బాగా పెద్ద, లార్జ్ అనేవి, లాంగ్ లార్జ్, బాగా పెద్ద కన్ను వచ్చి అంత ఇదల్ మరి. పత్ర నేత్ర అంటే ఎట్ట తామర ఇదల్ బాగా పెద్దగా ఉన్నో అట్ట మారి అతనుடைய కண்கள் వచ్చి మలర్ந்து పెద్దగా ఉందిట. ఒక మనకొచ్చి అరివులో తెలివి ఉన్నదింట, మూతిలో వచ్చి ముఖం వచ్చి అట్ట మలర్ந்து ఉన్ను, కన్ను బాగా విశాలంగా పెద్దగా ఉన్ను. ఆ அறிவுனுடைய తెలివి నుంచి ముఖం అంతలవుగా ప్రకాశంగాని మలర్ந்து ఉన్ను. దానే ఇక్కడ చెప్పారు. దాని దీనిలో ఈ వార్తలో కవి నయంతోని యాక్చువల్గా ఈ 9 శ్లోకం వచ్చి గీతలో ఉండేది లేదు. దీన్ని రాసిన అతను వచ్చి ఇంకొక అతను, అదాவது అతని పేరు మర్చిపోయినానే టక్కుని, அடுத்த క్లాస్ లో చెప్పాను. అతను వచ్చి ఇది రాసిన అతనే వేరే అతను. ఈ కవి నయంతోని దీని పుల్ల అరవింద పత్ర ఆయత పత్ర నేత్ర. ఆయత అంటే బాగా లార్జ్, బాగా నీండ కண்கள். ఆ కண்கள் వచ్చి బాగా పెద్దగానే ఉంది, బాగా విరించి పెద్ద ఇదిగా బాగా క్లారిటీతోని, ఆ బుద్ధినుடைய క్లారిటీ ఆ కన్నులో తెలుస్తుందిట. అహత్తునుடைய మలర్చి ముఖాల తెలుసుని చెప్పేమేగా అది మరి అతనుடைய క్లారిటీ ని ఈ కంటోనే మన చూసేము అనేదాన్ని చెప్పారు. ఏన త్వయా భారత తైల పూర్ణక. ఈ ఏన ఎట్టా ఉండే అతను వచ్చి ఏం చేసిండారు,
த்வயா மும்மால் பாரத தைல பூர்ணக பாரத மகாபாரதம் అనే తైల అంటే ఎన్నైని అర్థం పూర్ణక అంటే అది నెరంజి తలుముతుందిట ఆ దీపాలో విளக்குలో ఈ మహాభారతం అనే ఎన్నెయిలో సమురుంది ఆ విளக்குలో సమురొచ్చి మహాభారతంగా కற்பన చేసేది ఆ జ్ఞాన దీపం దానిలో వెడింగే ఆ ఇది వచ్చి జ్ఞానమయ ప్రదీపకంట ప్రజ్వాళితకంట ఆ దాని ఏట్రి పెట్టిండారే ఆ విளக்குలో సమురొచ్చి మహాభారతంగా ఉంది ఆ విளக்கு జ్ఞానమయంగా ఉండే ఆ దీపాన్ని మీరే ஏத்தி పెట్టినారు అట్ట ఉండే మీకు వ్యాసరాగే ఉమకు ఎంగళుடைய నమస్కారం అట అని చెప్పాము. ఎటువంటి అతను ఏం చేశారు మహాభారతం అనే ఆ ఎన్న సమురు నిండిన ఆ జ్ఞాన దీపాన్ని ఏత్రి పెట్టారు ప్రదీప జ్ఞానమయ ప్రదీప కానీ ప్రజ్వాళితగా దాన్ని ఏத்தி పెట్టారు అట్ట ఉండే వ్యాసருக்கு நமஸ்காரம். இதுல வச்சு வியாசருக்கு விசால புத்தி பாகா தெளிவான புத்தி உடையவர் அனக புல்ல அரவிந்த பத்திர நேத்த ஆயத்த பத்திர நேத்தர் பா நீண்ட மலர்ந்தின ఆ తామரை మలర్ ఇదల్ మారి ఉండే కన్నుని పెట్టుకుండే ఆతండుకు అనగా ఈ భారత తైల పూర్ణగా ఉండే ఆ విளக்குడి ఏற்றி పెట్టిన ఆతండుకు అట్ట ఉండే ఆ వ్యాసருக்கு நமஸ்காரம் అటాన్సి రెండవది దిల్లో వ్యాసருக்கு நமஸ்காரம் చెప్పేము. அடுத்தது சேரி செப்தா பிரபன்ன பாரிஜாதாய தோத்ர வேத்ரைக பானயே ஞான முத்ராய கிருஷ்ணாய கீதாமிருத துஹே நமஹ. இது வச்சு கிருஷ்ணருக்கு நமஸ்காரம். మొదట భగవద్గీత తాయికి నమస్కారం చేశాము. அடுத்து రెండవది ఆ వ్యాసருக்கு நமஸ்காரம். மூணாவது ఇప్పుడు கிருஷ்ணருக்கு நமஸ்காரம் చేసాము. பிரபன்ன பாரிஜாதாய பிரபன்ன అంటే சரண் அடைந்தவர்களுக்கு దోరు ఆ కృష్ణర్తో శరణ్ అடைஞ்சிండారో అట్ట ఉండే వాళ్ళకి వాడు ఎట్ట ఉన్నాడంట పారిజాత మారి ఉన్నంట. పారిజాతం అంటే ఇక్కడ కర్పక వృక్షం మనం వినేమేక ఆ కర్పక వృక్షం ఏం చేసిన అంచున పోయి ఏం అడుగుతున్నాలో అది ఇచ్చే తన్మై ఉండేది. అట్ట మాది దోరు కృష్ణర్ని శరణடைஞ்சாరో వాళ్ళు ఏమి కావలేనిచ్చారో అది పూరం అండు ఇచ్చేదే. అది మంచిదిగా ఉంటున్నాను సరి చెడ్డదిగా ఉంటున్నాను సరి మన ఈ కథ వినింటూ కర్పకుమార అంచిన పోయి వాడికి తెలాదు ఒకటి వలిపోకను ఆ కర్పకుమార అంచిన పోయి పండుగని ఆహా ఇవాళ ఇంత కళప్పుగా ఉంది మనకు ఒక సౌర్యంగా కొంచెం దప్పిగా అన్ని తవులితే మంచిదే అని అంటే అది అన్ని వచ్చును వాడికి సౌర్యంగా పండుగ ఒక మంచం అని ఆకలికి తిండి అన్ని వచ్చింది ఇంత మంచిదే అట్ట అని ఎంచును అది అన్ని వచ్చును అన్ని తిని ముడిచి ఆహా పెండ్రలు వీసి అట్నేనే అందరూ ఒక ఆండాలంతని నాకు కాళ్ళు అమ్మికి ఉడిసి బాగా గాలి చేసి ఉడితే అన్ని బాగానే విసిరి ఉడితే అంటే అది వచ్చును అన్ని పంచి పెడతాయిలో అట్టే పండుగనేని ఊరి ఉండిందాలే ఎన్ని మంచిదిగా ఎంచిన వాడికి కడేసి ఏమించేది ఒక పులి వచ్చిందంటే ఇవాళ మనం ఏం చేస్తాము అటాని ఎంచును పులి వచ్చును సంసును అట్ట తప్పుగా అని ఈ మనసు ఎంచుతుంది. சரண் அடைஞ்சது மட்டும் சாலது மனவுடைய நெகட்டிவ் எண்ணாலினி మన ఉడిసిరావుల తవరుகள் మన ఎన్నాల వచ్చి రావాల్సిన అవశ్యలే లేదు. దేవుడితో శరణ్ అடைஞ்சாముంటే మన మనసులో వచ్చి వెరువుగో లేకపోతే ఏ విధమైన నెగటివ్ ఎదుర్మறையான ఎన్నాలుగో అక్కడ తావే లేదు. నారద భక్తుడి సూత్రంలో చూసామేక పరమ ప్రేమ స్వరూపంగా అవి రావులే. అక్కడ వచ్చి శరణాగతి అనేప్పుడు అక్కడ వచ్చి తప్పైన ఎన్నాలుగా అక్కడ దోవనే లేదు. అట్ట ఉండాలి. ఆ శ్రద్ధ భక్తి ఉంటేనే అది ఆ శరణడంజినా అనేదానికి అర్థం. లేకపోతే ఆ శరణడంజేది ఊరియ వాయి వార్తగా చెప్పేమే తవర అక్కడ ముడుమయాన శరణడైదల్ అనేది అక్కడ లేదు. దానించి దానే ఇక్కడ చెప్పారు. ప్రపన్న పారిజాతాయ దోరు శరణடைஞ்சிருந்தாரோ వాళ్ళకి ఎట్టా ఉండాలంట పారిజాతం மாதிரி கற்பக விருட்சம் மாதிரி ఉండేవాడు நமஸ்காரம். அடுத்து தோத்ர வேத்ர ஏக பானையே இந்த கிருஷ்ணர் వచ్చి
సారథిగా అర్జునருக்கு ఉండారు. సారథిగా ఉంటే ఆ గుర్రాన్ని పోయి క్లియరా ఓటుకు పోయిందుకు చేత ఏం పట్టుకుంటారు, కంబు అన్ని ఉన్ను వాళ్ళతో ఆ కర్రనియే ఇక్కడ చెప్పారు పెరంబు. ఆ సాటే అన్ని సేరి ఆవులని ఇది చేశారు. ఓటుకు పోయిందుకు ఏమున్న ఒక కర్ర, దాని మొనయిలో ఒక సాట మారి చిన్న ఇది వేరే ఉన్ను ఆ సాటతో సేరి ఉండే దీనే తోత్ర వేత్ర ఏక పాణయే అటని చెప్పారు. తోత్ర వేత్ర ఏక పాణయే అంటే ఆ కంబుతోని పశువులని వాళ్ళు గోపి ఇక్కడ ఉన్నప్పుడు గోపాలన్న ఇక్కడ ఉన్నప్పుడు కృష్ణుడు వచ్చి బృందావనాలు ఉన్నప్పుడు ఆవులంతా ఓటు పోయిందికి ఆ కర్రని పెట్టుకు ఓటుతా ఉన్నారు. అదే మరి ఇక్కడ సారథిగా ఉన్నప్పుడు అర్జునుడితో సారథిగా ఉన్నప్పుడు ఆ వార్ఫీల్డ్ లో ఆ పోర్ కళాలని అండ్ వాడిని ఇది చేసింది, గుర్రాలని ఇది చేసింది. ఈ కర్రని ఒక్క సేత పెట్టుకున్నాడు. ఏక పాణయే, పాణి అంటే సెయ్యిని అర్థం, ఏక పాణి అంటే ఒక్క సేత ఈ కర్రని పెట్టుకుంటారు. அடுத்து ஞான ముద్రాయ, ఇంకో సేత ఏముంది జ్ఞానముద్రై. జ్ఞానముద్రై అంటే ఏమి, జ్ఞానముద్రై అనేది ఈ 4 వేలు ఉంది నా పెరువిరల్ని ఉడిసి కొదవ 4 వేల్లో ఆ సుట్టు విరల్ని మడక్కి పెరువిరల్తో చేర్చి అనగా ఈ నడువిరల్ అనగా మోదిర విరల్ చిన్న విరల్ ఈ 3ని సేరి పెట్టుకునేది అదే జ్ఞానముద్రై. చిన్ముద్రై అట అని చెప్పుతాం. ఈ పెరువిరల్తో ఈ సుట్టు విరల్ సేరి ఒక రౌండ్ మారి సర్కిల్ మారి ఫామ్ అవిను. కొదవ 3 విరలు తనిగా ఉన్ను. ఈ 3ని ముమ్మలాని చెప్పుతురు. మన మొదట చూసామేక ఆవరణం విక్షేపం అనకేమి ఏముందా మలం ఆవరణం విక్షేపం. ఈ 3ని మన తనీక పెట్టి ఈ జీవాత్మ ఏం చెప్తుంది, ఈ పెరువిరల్ అనేది పరమాత్మ, ఆ పరమాత్మతో సేరాలే దానే దీని గురించుతుంది. అట్టాని చెప్పుతారు. ఈ 3ని 3 శరీరంగా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం దాంతో మన సూత యోసిచాదో ఆ దీనిగా పెట్టుకుని ఈ 3లోండి ఈ జీవాత్మ అనే జీవన్ వచ్చి ఈ ఉడల్తో సేరేప్పటికి మా దేహం అనగా ఇంద్రియాలు అనగా బుద్ధి మనసు దీనితో పోయి సేరకుండా ఈ జీవన్ని ఏం చేయాల, ఈ సుట్టు ఉరలు వచ్చి ఈ జీవన్ వచ్చి ఈ దేహ ఇంద్రియ ఎన్నో అభిమానం పెట్టుకు దాంతో సేరి ఉండకూడదంట. దాని మడక్కి ఈ పరమాత్మతో చేర్చి ఉండాలే. అట్ట చేర్చి ఉడిసేపుడికి అది సర్కిల్ గా ఫామ్ అవుతుంది. అప్పుడు అక్కడ వచ్చి ఆది లేదు అందం లేదు. ఆది అందం అట్ట నిలకి మన సకావతం. ఆది అంటే పిరప్పు ఇరప్పు అనే ఆదిల్లో మన ఇది అవ్వకుండా లిమిట్లెస్ ఆ ఒక పట్టానికి ఎక్కడన్నా ఒక ఇది ఉందా ఆది అందం అనేది లేదు. అది ఒక సర్కిల్ గా అవుతుంది. అట్ట మారి మన అవిత్వం అనేదాన్ని ఇక్కడ ఒక సింబాలిక్ గా చెప్పేది చిన్మయ. ఆ చిన్మయ ముద్రని ఇక్కడ వచ్చి జ్ఞాన ముద్రై అట అని చెప్పారు. ఆ జ్ఞాన ముద్రని ఒక సేత పెట్టుకుంటే కృష్ణాయ కృష్ణருக்கு అతను ఏం చేశారంట, గీతా అమృత దుహే నమః. గీతై అనే అమృతాన్ని దుహే అంట కరప్పవర్ దాన్ని కరందేవాండిగా అతడు ఉంటారు. ఎక్కోండి కరందేరు అనేదాన్ని అడత శ్లోకాల చూడచ్చు. ఇప్పుడు వచ్చి ఈ కృష్ణర్ వచ్చి గీతై అనే అమృతాన్ని అని తిరువిని అమృతం మొదట చూసినట్టుగానే అమృతం అంటే మనకు ఆ మరణమిల్లా ఆ పెరువాళ్ళని ఇచ్చేది. మరణం అంటే ఏమి, ఈ భయం అనేది లోడి ఇన్సెక్యూరిటీ అనేది ఇంత లేకుండా ఆ ఏ వాళ్ళని ఆ సచ్చిత్ స్వరూపాలనే ఉండేదే అమృతం. ఆ దీని మనకు ఇచ్చేవాడు ఆ కృష్ణరు. ఆ కృష్ణருக்கு నమస్కారం. కృష్ణరు అనే దానికి అర్థం 2-3 అర్థం చెప్తారు. కృష్ణర్ అంటే ఆకర్షతి, మనని ఈర్తుకునేవండి. మన మనసుని కర్షతి మన మనసుని పూరాని ఈర్తుకునేవండి. అండ్ వాడుடைய ఆ చిన్న బిడలో వాడు చేసిన ఆ లీలలంతా చూసేప్పుడు దాని వినేప్పుడు మనసు
కవర్ందు ఈడిస్తున్నాడు వాడు దానిచి వాడుకు కృష్ణ అని పేరు. అన్ని విధమైన పాపాలని అழிచేవాడు దానికి కృష్ణ అటాన్స్ పేరు చెప్తారు. నల్లంగా ఉన్నాడు నీలమేఘ శ్యామలన్ అనేవిక ఆ నల్లంగా ఉండేదానిచి కృష్ణ అనే పేరు. ఇట వేరే వేరే అర్థాలు సంస్కృతాల్లో చెప్తారు. సరే, ఇట్ట ఉండే కృష్ణருக்கு నమస్కారం. ఏమి అర్థం చూసాము? ప్రపన్న పారిజాతాయ శరణడైన వాళ్ళకి పారిజాతం మారి ఉండేవాడు అనగా ఒక్క చేత ఆ పెరంబుని పెట్టుకుండేవాడు, ఇంకో చేత జ్ఞాన ముద్రని పెట్టుకుండే ఆ కృష్ణருக்கு గీతా అమృత దుహే గీత అనే అమృతాన్ని కరందేవాడుగా ఉండే ఆ కృష్ణருக்கு நமக நமஸ்காரம். இது 3வது ஸ்லோகம். அடுத்தது சேர் செப்தா சர்வோபனிஷதோ காவக. அந்த சேர் செப்தா சர்வோபனிஷதோ காவோ கோக்தா கோபால நந்தனக பார்த்தோ வத்ச சுதீர் போக்தா துக்தம் கீதாமிருதம் மகத். ఇంకోతర్ చెప్తా सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं वहत्. అన్ని సర్వ ఉపనిషదః అన్ని ఉపనిషత్తులని ఏమి గావహ పశువులు కంపేర్ చేశారు. అదావదు దీనిలో ఒక్కొక్కటిని ఒక్కటికి కంపేర్ ఎట్టా ఉరువకపడతారు అనేది చూడ. సర్వ ఉపనిషత్ అన్ని ఉపనిషత్తులని పశువులు దోగ్ధ గోపాల నంద దానిలో పాలు పితికేమంటుందోండి గోపాల నందన. గోపాల నందనన్ అంటే ఇక్కడ కృష్ణన్. గో అంటే పశు, గో పాల అంటే పాదుగాతేమండి పశువులు అని అన్ని పాదుగాతే ఆ నందనన్ అంటే అదల్లో సంతోషంగా ఉండేవాడు. ఆ పశువుని పాదుగాతేదే ఒక సంతోషంగా ఇచ్చేవాడు. అనగా గో అనే దానికి 2-3 అర్థాలు ఉంది. ఒక అర్థం వచ్చి ఎర్త్ ఈ ఉలహం అనే అర్థం ఉంది. ఆ భూమిని పాదుగాతేదిలో సంతోషంగా ఉండేవాడు. భూమిలో ఉండే వాళ్ళందరినీ పాదుగాతి సంతోషాన్ని ఇచ్చేవాడు. ఈ భూమిలో ఉండే మనుషులని అందరినీ పాదుగాతి వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేవాడు గోపాల నందనన్. అట్ట ఉండే ఆ కృష్ణన్ వాండే ఈ దోక్త వాండు పాలు పితికేవాడు. పార్థ వత్సహ పార్థన్ అనేది అర్జునుడు వచ్చి కన్నుకుట్టిని ఎప్పుడే పాలు కరందేప్పుడు ఏం చేతుడు కన్నుకుట్టిని పశువుకు ముందాతి పెట్టి దానికి కోసం అనేక చెప్పియే పాలు కరందేరు. ఆ కన్నుని చూసేప్పుడే పశువు పాల్ని సురందిగా ఆరంభిస్తును. అట్ట దానించి ఆ కన్ను కుట్టిగా దోర్ని ఇప్పుడు మనకి గీతని అర్జునన్ అనే కన్నుకుటిని పెట్టి వాండ్ కారణంగా పెట్టి మన అందరు ఆ పాల్ని తాకుంటున్నాం. దానికోసం వాణ్ణి కన్నుకుటిగా చెప్పిండారు. పార్థః వత్సః సుదీహి భోక్త సుదీహి దీహి అంటే బుద్ధి అని అర్థం. సు అంటే నల్ల మంచి సత్ మక్కల్ మంచి మనసు ఉండే ఆ మనుషులు అందరు భోక్త అంటే ఈ గీతని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, చదివి బాగా అనుభవించేవాళ్ళు, వాళ్ళే భోక్త దీని అనుభవించేవాళ్ళు. దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం గీతామృతం మహత్ అంటే ఈ గీత అనే అముదనే ఒప్పట్ర దానికి వచ్చి మనకు ఒప్పుమనే చెప్పిందలేదు. అట్ట ఉండే పాలు ఆ పాలు దుగ్ధం గీతామృతం మహత్. ఆ మహత్ అంటే మేన్మయాన ఆ మేలాన అమృతం అనే ఇదే గీతనే ఆ అమృతం అదే పాలుగా మనం చెప్పేము. ఇప్పుడు సర్వ ఉపనిషత గావక అన్ని ఉపనిషత్తులు వచ్చి పశువులు దోక్త గోపాల నందనక దాని కరందేవాంటోరు ఆ పశువుని కరందేవాళ్ళు కృష్ణరు అండ్ ఈ భూమిని పాదుగాతి దాని అందరికి ఆ మనుషులకు అందరినీ ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేవాడు ఆ కృష్ణరే. అక్కడ పాలు కరందేవాడు. కన్నుకుట్టి వచ్చి అర్జునన్. సుధీహి భోక్త సుధీహి అంటే మంచి బుద్ధి ఉండేవాళ్ళు, అதாவது వివేక వైరాగ్యం అనేది ఇంత బాగా ఉండేవాళ్ళు. అక్కడ సుధీహి అట్ట బుద్ధి ఉండేవాళ్ళు. భోక్త అంటే ఎంజాయ్ చేసేవాళ్ళు.
ఆ పాల్ని అనుభవించేవాళ్ళు, ఆ గీతని తాగి అనుభవించేవాళ్ళు మంచి బుద్ధి ఉండేవాళ్ళు. దుగ్ధం గీతామృతం మహత్, ఆ పాలొచ్చి ఈ గీత అనే అమృతనే పాలుగా మనం చెప్పేము, మహత్తా అనే ఆ పాలుగా దాన్ని చెప్పేము. ఇదే ఈ శ్లోకానుடைய అర్థం. அடுத்தது ఇంకోత్ర కృష్ణర్ని ఇక్కడ చెప్పారు அடுத்த శ్లోకాలని. వసుదే చెప్తా, వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవ సుతం, ఇంకోతర చెప్తా, వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవ సుతం, వసుదేవర్ అంటే కృష్ణుடைய అయ్య, వాళ్ళుடைய సుతం, సుతం అంటే కొడుకుని అర్థం. ఈ కృష్ణర్ వచ్చి దోరు వసుదేవరుடைய మగన్. దేవం, దేవం అంటే దేవుండు, ఒళి పొరుந்தியவர் అనే అర్థం. அடுத்து కంస చాణూర మర్దనం, కంసన్ని చాణూరన్ అనే వాణ్ణిని చంపిన వాళ్ళు. కంసన్ వచ్చి తెలుసు వాళ్ళ మామ. చాణూరన్ అనేది అవ మల్లన్, అవొక వాళ్ళు జోడ వ్యతిరేక కంసన్ జోడ వేసేవాళ్ళు. ఆ చాణూరన్ని చంపిన వాళ్ళు. ఇక్కడ వచ్చి ఇంకొకటి కూడా మన దీనిలో ఇంకో ఇండైరెక్ట్ మీనింగ్ ఏమెత్తుకోవచ్చుకుంటే, మన புத்தியில ఉండే நெகட்டிவ் திங்கிங், அதாவது எதிர்மறையான எண்ணங்கள்ని అణిచేవాడు కృష్ణరు. ఇట కంసన్ చాణూరన్ తాని ఎక్క అన్నిలో వచ్చి గుడ్ పీపుల్ బ్యాడ్ పీపుల్ అట్లాంటి చింత లేదు, అదాది మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అట్లాంటిసే లేదు. అన్నినేని ఆ సచ్చిత్ ఆనంద స్వరూపనే. కావంటే వాళ్ళ మనసులో ఎన్నాళ్ళు మారుతుంది, ఆ థింకింగ్, ఆ ఎన్నానుடைய ఆ మాట్రాలే మన వచ్చి మంచిది చెడ్డది అటాని చెప్పేము. ఆ ఎన్నాల్ని కరెక్ట్ దిల్లో మన కరెక్ట్ చేసేదే అక్కడ వద్ద ముఖ్యం. దాని కృష్ణర్ చేసేరుంట. ఇక్కడ కంస చాణూర మర్దనం అనేప్పుడు ఆ కేవలేని ఎదిర్మறையான ఎన్నాల్ని అడిచేవాడు ఆ కృష్ణరు. అనగా దేవకి పరమానందం, దేవకి అంటే ఆ వాళ్ళ అమ్మ పేరు దేవకి, వాళ్ళకి పరమ ఆనందం, మేలాన ఆనందాన్ని ఇచ్చేవాడు. అట్ట ఉండే ఆ కృష్ణருக்கு వందే, వందే అంటే వాణ్ణి నేను వణంగేను, నమస్కారం చేసేను. జగద్గురు మాండు దోండు జగా, ఈ ఉలగానికే గురుగా ఉండేవాడు. అదావదు జగద్గురుం దేనికి చెప్పేము ఇక్కడ, వాడు వచ్చి ఒక ఈ ఏ కాలానికి ఎప్పుడు ఈ గీతలు వచ్చి ఎప్పుడో రాసింది, మహాభారతం ఎప్పుడో వ్యాసరు ఉండిన కాలాలు రాసింది. దానికి కాల దేశం ఒకటినే దొరకదు. అందరు అన్ని ఎక్కడెక్కడ మనుషులు ఉంటారు అందరు కానీ ఈ గీత వచ్చి అన్ని టయాలని అన్ని కాలాలలోని మనకు అది వచ్చి ఆ టీచింగ్ ని, ఆ నాలెడ్జ్ ని, ఆ అరివుని, మనకు జ్ఞానాన్ని ఇచ్చుకుంటా ఉంది. అది వచ్చి వీళ్ళకే, ఈ మనిషిలాకే, ఆండాలకే, మొవాళ్ళకే, చిన్న బిడ్డలకే, లేకపోతే ఈ కాలాల్లో ఉండే వాళ్ళకే, ఆ వ్యాస కాలాల్లో ఉండే వాళ్ళకే ఇది పొరుందును అట్లాంటి చింత లేకుండా అందరుని అన్ని ఏ కాలాల్లో ఉండే మనుషులుగా ఉంటున్నారు సరే, ఏ వర్గాల ఏ జాతిలో ఉండే వాళ్ళుగా ఉంటున్నారు సరే, ఏ క్యాస్ట్ ఇది ఆండాలుగా ఉంటున్నారు సరే, మొవాళ్ళుగా ఉంటున్నారు సరే, అట్ట వయోధికర్గా ఉంటున్నారు సరే, చిన్న బిడ్డలుగా ఉంటున్నారు సరే, అందరునేని ఆ వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకి ఏం కావాలనో దాన్ని బోధించేదాడిచి కృష్ణర్ వచ్చి జగద్గురు, ఆ జగత్తుకు ఈ ఉలగానికేని గురుగా మనం చెప్పేము. ఈ నాలెడ్జ్ వచ్చి అందరికీ అన్ని టైప్ లోని ఇచ్చేరు. అన్ని ఈ ఉలగానికే గురుగా ఎట్టా ఇప్పుడు వచ్చి ఒక కెమిస్ట్రీ టీచర్ అంటే ఆ కెమిస్ట్రీని మట్టనే చెప్పితురు, మ్యాథ్స్ టీచర్ అంటే మ్యాథ్స్ మట్టనే చెప్పితురు. కాబట్టి ఈ కృష్ణర్ వచ్చి జగత్కే గురు, అన్ని వగలోని అన్ని నాలెడ్జ్ ని వాడు ఇచ్చేడు. దానిచ్చి అతడు జగద్గురు. వసుదేవ సుతం, వసుదేవ సుతం అంటే వసుదేవరుடைய మగన్. దేవం, దేవం అంటే ఒళి పొరుందియవర్, దేవన్ ఇరైవన్ అనే అర్థం కూడా ఎత్తుకోవచ్చు.
కంస చాణూర మర్దనం, కంసన్ చాణూరన్ వాళ్ళ అందరినీ చంపిన అతండు. దేవకి పరమానందం, దేవకికి బాగా నిండా సంతోషాన్ని ఇచ్చే అతండు. కృష్ణం అట్ట ఉండే ఆ కృష్ణருக்கு వందే వందే జగద్గురుం, ఆ జగద్గురుగాని ఉండే ఆ కృష్ణருக்கு నమస్కారం. జగద్గురుం అనేదానికి చూసాము ఈ ఉలగానికి అన్ని వేళ అందరికని ఈ వేళనే ఆ వేళనే అట్టనిస్తా లేదు, అన్ని టయాలోని అందరికీ అన్ని వగై నాలెడ్జ్ ని ఇచ్చే అతండు అనిచి వాళ్ళు వచ్చి జగద్గురు అట్ట ఉండే జగద్గురుకు ఆకే కృష్ణருக்கு నమస్కారం. ఇది వచ్చి ఈ శ్లోకానుடைய అర్థం. ఇప్పుడు మన 5 దీని చూసిందాము. దీని